అంతర్రాష్ట్ర గంజాయి ముఠాను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. అరకు నుండి మహారాష్ట్రకు రవాణా చేస్తుండగా పక్కా సమాచారంతో నిఘా పెట్టిన రాచకొండ ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. స్క్రాప్ మెటీరియల్ లోడుతో వెళ్తున్న డీసీఎం వాహనంలో స్క్రాప్ మధ్యలో గంజాయి పెట్టి తరలిస్తుండగా పక్కా సమాచారంతో రైడ్ చేసి డీసీఎం డ్రైవర్ అహ్మద్ షేక్ను అరెస్టు చేశారు. 138 ప్యాకెట్ల గల 300 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ 1,05,00,000 వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. తెలంగాణలో డ్రగ్స్, గంజాయి అక్రమ సరఫరాపై నిరంతరం నిఘా ఉంటుందని రాచకొండ పోలీసులు తెలిపారు. దాంట్లో ఒక స్క్రాప్ మెటీరియల్ తీసుకెళ్తూ అందులో దాని మధ్యలో ఈ గాంజాను పెట్టుకొని ఉన్నాడు. 300 కేజీస్ 138 ప్యాకెట్స్ నుంచి మళ్ళీ మేము వాటిని ముందు సీజ్ చేసి పంచ్ విట్నెస్ సంతకాలతో మేము లీగల్ ప్రాసెస్ స్టార్ట్ చేసాం. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఈ వ్యక్తి చాలా సీక్రెసీ మెయింటైన్ చేస్తున్నారు. ఎవరిని పెట్టుకోకుండా ఒక్కడే రావడం జరుగుతుంది. ఇతను అరకు నుంచి రాజమండ్రి నుంచి మన తెలంగాణకు సత్తుపల్లి ద్వారా ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ ఖమ్మం, సూర్యాపేట నుంచి హైవే పై నుంచి అబ్దుల్లాపూర్మెట్ నుంచి ఓఆర్ఆర్ ఎక్కి మహారాష్ట్రకి వెళ్లాలనేది ఇతని ప్లాన్. దీన్ని మనము ఉన్నటువంటి ఎస్ఓటీ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ లో ఇది పట్టుకోవడం జరిగింది. ఈ అబ్దుల్లాపూర్మెట్ దగ్గర పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో నేరస్తులు పట్టుకున్నాం. వైభవ్ అండ్ దేవా అని 2 వ్యక్తులకు ఇతను పూణేలో ఉన్నటువంటి మహారాష్ట్రలో ఉన్నటువంటి వ్యక్తులకు సప్లై చేస్తే వాళ్ళు ఎంటైర్ ఏరియాలో దీన్ని అమ్మడం జరుగుతుంది. ప్రతి ట్రిప్ కు ఇతను ఒక 3 లక్షల రూపాయలు ఇతనికి జస్ట్ అపార్ట్ ఫ్రమ్ అదర్ ఎక్స్పెండిచర్స్ ఇతనికి పే చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇది పట్టుకుంది 1,05,00,000 వర్త్ రూపీస్ గాంజా మెటీరియల్ సీజ్ చేయడం జరిగింది.